ఆదివారమున మన ప్రధాన ఉద్దేశము రొట్టె విరుచుటకే కూడి ఉన్నాము కనుక మనల్ని మనము పరీక్షించుకొని అనే మాటను పౌలన్న వాడతాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో మనము ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తిని త్రాగాలని చెబుతూనే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను అన్నాడు. పరీక్షించుకొని అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. కాబట్టి లేఖన కాంతిలో మన జీవితాలను పరీక్షించుకోవడానికి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము 2వ భాగము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచెదమని చెప్పగా వింటిని. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు ముద్దులు, నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువ. గడిచిన వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాకంటే ఉన్నతులు, అందచందాలు గలవారు, ఐశ్వర్యవంతులు, గొప్పవారు, గనులు ప్రభువా ఈనాడు భూమి మీద లేరు. చాలా మందిని సన్నిధిని ఎరుగక ప్రభువా నా తండ్రి లోకములో అన్యులుగా జీవనాన్ని సాగిస్తుంటుండగా అల్పులమైన మమ్మల్ని ప్రేమించి నీ రక్షణనిచ్చి మా ఆయుష్ను పొడిగించి ఈ దినమున ప్రభువ పరిశుద్ధ జనముగా, నీ ప్రజలముగా, నీ సంఘముగా ప్రభువ నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువ. కరుణగల మా తండ్రి, దిగిరండి, మాతో మీరు మాట్లాడండి. పల్లకై మమ్మల్ని సిద్ధపరచండి. నిలబడిన నీ ఒక దీన సేవకుడు, కేవలము వట్టివాడి నిష్ప్రయోజకుడు ఇక్కడ ఉంటున్న నీ ఒక ప్రియ బిడ్డలందరిలోకెల్లా మికిలి చిన్నవాడు ప్రభువ, అయోగ్యుడు నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాట నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మీరు తేటగా మాట్లాడండి. నీ చిత్తమును మా బ్రతుకులు జరిగించుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, బల్లకై మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించి చూసినట్లయితే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది అని చెబుతూ ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటున్నాడు. ప్రస్తుత విషయాలను గురించి ఇక్కడ లేఖనం తెలియపరచడం లేదు, భవిష్యత్తును గురించి తెలియపరుస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, వివాహోత్సవము సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అన్నాడు. అంటే ప్రభు యొక్క రాకడను ఈ లేఖనము సూచిస్తూ ఉన్నది. అప్పుడు సంఘము ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా. సిద్ధపరచుకొని ఉన్నది అంటే ఇంకా అలంకరింపబడింది అని అర్థము. ఇప్పుడు సంఘము, భార్య అనగా సంఘము, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది అన్నాడు. గొర్రె పిల్లను గురించి మాట్లాడుతున్నాడు. ఆ గొర్రె పిల్లను గురించి మాట్లాడుతూ ఆ తర్వాత వెంటనే ఏమంటున్నాడు? ఆయన భార్య అంటున్నాడు. ఆ గొర్రె పిల్లను ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఆయన అని పిలుస్తూ ఉన్నాడు. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే యోహాను భక్తుడు చెబుతాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని
గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త దయచేసి మొదటి అధ్యాయం 29వ వచనములో చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న ఓ దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని గొర్రెపిల్ల అనే బిరుదు యేసుక్రీస్తు ప్రభువునకు చెందినది ప్రియులారా. అయితే ఆయన భార్య అనగా షూలమ్మితి అని అర్థము. మరి ఈ షూలమ్మితి అనగా ఎవరు అంటే సంఘ కన్యక ప్రియులారా. మరి పరమగీతము కావ్యములోనికి మనము వచ్చినట్లయితే, పరమగీతము దయచేసి 4వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరమో, నీవు పూసుకొనిన పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అని మరి వరుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘ కన్యకను పొగుడుతూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తూ ఉన్నదట? ఆమె వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే, నీ ప్రేమ మధురమైనది అని చెబుతా ఉన్నాడు. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము అన్నాడు. ఈమె నీవు పూసుకొనిన పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అన్నాడు. పరమగీతము అనేది మరి ఉపమాన పరిభాషలో చెప్పబడిన కావ్య గ్రంథము ప్రియులారా. ఇది చాలా క్లిష్టమైనది, అదేవిధంగా చాలా మరి ఉన్నతమైన గ్రంథము. పరమగీతము అత్యవసరమైన గ్రంథము. పరమగీతము అర్థము కాకపోతే మనము భక్తి జీవితములో మరి చాలా వెనుకబడిపోతాం ప్రియులారా. పరమగీతము మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిన గ్రంథము. మామూలుగా మనము చదివితే మనకు అర్థం కాదు, ఉపమాన పరిభాష. కాబట్టి అది అర్థం చేసుకున్నాలంటే అనేక విధాలుగా మనము ప్రయత్నాలు చేయాలి, తెలుసుకోవడానికి ఆతురత కలిగి ఉండాలి, దైవ సేవకులను అడగాలి, తెలుసుకోవాలి. ప్రతి వచనము మరి చాలా విలువైనది పిల్లలు. సంఘమును గూర్చి, సంఘ కన్యకను గూర్చి, మరి సంఘ వరుడుని గురించి వ్రాయబడిన శ్రేష్ఠ గ్రంథము పరమగీతము. ఈ పరమగీతములో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరి ప్రాణేశ్వరి అన్నాడు. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అన్నాడు. అయితే ఈమె పూసుకున్న పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అన్నాడు. ఈమెకు ఎలా వచ్చింది ఈ వాసన అంటే, మొట్టమొదటిగా మరి వరుణునిలో ఈ యొక్క పరిస్థితిని మనము చూస్తాము పిల్లల. దయచేసి పరమగీతము మొదటి అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే, నీవు పూసుకొనిను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలములతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. సంఘ కన్యక దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నది? నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. అదేవిధంగా ఏం చెబుతున్నది? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవుని పేరు అనగా దేవుని గుణలక్షణములు ప్రియులారా. దేవుని పేరు అంటే దేవుని యొక్క గుణలక్షణములు. ఆ గుణలక్షణములు ఎలా ఉన్నాయట? పరిమళ తైలముతో సమానము అన్నాడు. పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అన్నాడు. ఈ పోయబడిన పరిమళ తైలము మరి చాలా విలువైనదిగా, సువాసన గలదిగా మరి కన్యక ఎందుకు చెబుతున్నది అంటే, ప్రభునందు ప్రియులారా, ఈయన పేరులో అటువంటి లక్షణాలు, అటువంటి సువాసన వెదజల్లే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. దయచేసి మీరు
నిర్గమకాండము 34వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఆయన నామములో ఉంటున్న సువాసన ఏంటో మరి తెలియజేస్తాడు. 34వ అధ్యాయము దయచేసి 5-6 వచనాల్లో చూసినట్లయితే యెహోవా అను నామమును ప్రకటించెను. ఆయన నామమును ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ నామములో ఉంటున్న మరి గొప్ప విషయము ఏంటి అని మనం గమనించినట్లయితే చదవండి. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన మూడు 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి నీ కుమారుల ఆయన నామమునకున్న భావాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అతను ఎటువంటి వాడంటే అతడు కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు. యెషయా ప్రవచన గ్రంథములో కూడా ఆయన స్వభావమును గురించి మాట్లాడుతూ ఆయన నామము సత్య స్వభావము గలది అన్నాడు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనములో చూసినట్లయితే యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీ నామము స్తుతించెదను అంటున్నాడు. నీ నామమును స్తుతించెదనంటే ఆ నామమునకున్న స్వభావము ఎలాంటిదో చూడండి. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. ఆయనకున్న స్వభావము ఎలాంటిది? సత్య స్వభావము. ఆయనలో ఉంటున్న లక్షణాలు ఏంటివి? ఆయన దయామయుడు, దీర్ఘశాంతుడు, అత్యంత కృపా సమృద్ధి కలిగిన దేవుడు, దోషిని నిర్దోషిగా ఎంచని వాడు. అటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక కన్యకలు ఏం చేస్తూ ఉన్నారట? అతనికి ఆకర్షితులవుతా ఉన్నారన్నాడు. ఆ సంఘ కన్యక చెబుతూ ఉన్నది. దయచేసి పరమ గీతములోనికి రండి. దయచేసి సంఘ కన్యక దేవుణ్ణి కొనియాడుతూ ఆ మాట పలుకుతా ఉంది. 1వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే సువాసన గలది, కన్యకలు నిన్ను ప్రేమించెదరు అన్నాడు. కన్యకలు అనగా పరిశుద్ధులు, పవిత్రురాలు. ఈ పరిశుద్ధులు ఏం చేస్తారట? దేవుణ్ణి ప్రేమిస్తారట. కన్యకలు దేవుణ్ణి ప్రేమించడానికి గల కారణము ఏంటంటే ఈయన నామమునకున్న మరి సువాసనము. ఈ సువాసనను మరి సంఘ కన్యకను ఆవహించినప్పుడు మరి సంఘ వరుడు పలుకుతున్న ఆ మాటనే మరి 4వ అధ్యాయములో 10వ వచనములో మనం చూసాము. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొనిన పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములతో సంతోషము అని. సకల గంధవర్గముల కన్నా సంతోషకరమని దేవుడు మరి తన ప్రాణేశ్వరిని మరి పొగుడుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పొగడబడడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రాణేశ్వరి అని పిలువబడుతున్న ఈ సంఘ కన్యక ఎవరు అంటే ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, దేవుని నమ్మి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందిన ప్రతి భక్తుడు భక్తురాలు సంఘ కన్యకలో భాగము. షూలమ్మితి అని పిలువబడుతున్న సంఘ కన్యకలో ప్రతి భక్తుడు భక్తురాలు మరి భాగము. కాబట్టి ఈ సంఘ కన్యకకు ఉండవలసిన లక్షణాలు ఎలాంటివై ఉండాలంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు మనకు ఉండాలి. దేవునికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు సంఘ కన్యకకు మరి ఉండాలి. పిల్లరా, సంఘ కన్యకకు ఉండాలి అంటే ఈ సంఘ కన్యక నిరంతరము దేవుని సిలువను చూస్తూ ఉండాలి. పిల్లరా, సిలువను చూసినంత కాలము సంఘ కన్యక ఆయన యొక్క పరిమళమును వెదజల్లగలుగుతుంది. హల్లెలూయా.
మనము హెబ్రీ పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 13వ అధ్యాయములో మనకొక బలిపీఠం ఉన్నది అంటాడు పౌలు భక్తుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు, గుడారములో సేవ చేయుటకు వారికి అధికారము లేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము దగ్గర మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము, దేవుణ్ణి ఆరాధన చేస్తాము. దేవుడిచ్చే ప్రతిదీ మనము పొందుకొనడానికి అవకాశము ఏర్పడుతుంది. పిల్లల దైవజనులు, మన నాయకుడు అపోస్తులు అద్దంకి రంజితోఫరి గారు ఒక పాటలో పాడుతాడు, సిలువయ్యను బలి పీఠముపై మన రక్షణకయ్యే సేబలి ఆయను, సిలువయ్యను బలి పీఠముపై మన రక్షణకయ్యే సేబలి ఆయను, ఆయన కొరకై మీ జీవితమును పానార్పణముగా ధారపోయగా, ఆయన కొరకై మీ జీవితమును పానార్పణముగా ధారపోయగా, సమర్పణతో తీర్మానముతో, సమర్పణతో తీర్మానముతో బలిపీఠము కట్టగరండి, కట్టగరండి, మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవజనమా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కన్యకను దేవుడు అభివర్ణిస్తున్న లక్షణాలు మనలో కార్యసాధకం అవుతూ ఉండాలి. ఇప్పుడు వరుణిలో ఏం కనబడుతున్నది అంటే ఆయన సువాసనను వెదజల్లుతున్నాడు. అదే పరిస్థితి మరి 4:10 సంఘ కన్యక కూడా మరి అదే పరిస్థితి కనపరుస్తూ ఉంది పిల్లల. ఆ పరిస్థితి కనపరచడానికి గల కారణము ఏంటి అంటే ఈ సంఘ కన్యక సిలువయను బలిపీఠమును ఆశ్రయిస్తూ ఉంది. సిలువను చూస్తున్న కొలది ఈ సంఘ కన్యక నిరంతరము మారు మనసు పొందుతూ ఉంటుంది పిల్లల. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా నీ సిలువే నాశరా నాయనూరా. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగిపోయి కరిగిపోయి నీరైపోచున్నదట. అంటే బండలాంటి హృదయాలు సిలువను చూసినప్పుడు ఎలా మారిపోతున్నాయి? మాంసపు హృదయాలుగా మారిపోతూ ఉన్నాయి. కారణము ఏంటి అంటే సిలువలో ఉంటున్న మహాత్మ్యం ఏంటంటే సిలువ మనల్ని సరి అయిన బాటలో నడిపించగలుగుతుంది. సిలువ మనల్ని నిరంతరము శ్రేష్టమైన పరిస్థితులను సంతరించుకోవడానికి అవకాశాన్ని కలుగజేస్తుంది. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవునిలో ఉంటున్న పరిమళము మనలోనికి వస్తుంది పిల్లలు. సిలువ దగ్గరికి రాకపోతే దేవునిలో ఉంటున్న పరిమళము మనలోనికి రాలేదు పిల్లలు. కాబట్టి సిలువ దగ్గరికి వచ్చిన ఈ సంఘ కన్యక తాను కూడా పరిమళంను వెదజల్లే స్థితికి మరి ఎదిగిపోయింది పిల్లల. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని నామానికి స్తుతి కలుగును కదా. దేవుణ్ణి పోలి నడుచుకొనుడు అంటే దేవునిలో ఎటువంటి సులక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనలోనికి రావాలి. దేవుడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడో అటువంటి వ్యక్తిత్వము మనలో కూడా ఉండాలి పిల్లల.
దేవుడు ఎలాంటి స్వభావము కలిగిన వాడు అంటే యెషయా 25:1 ఏం చెప్పాడు? ఆయన స్వభావం ఎటువంటి స్వభావం అట? సత్య స్వభావము. అదే సత్య స్వభావం మనలో కూడా కనపడాలి పిల్లలు. అప్పుడు మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాం. ఇక్కడ చెబుతున్నాడు పౌలన్న, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? 4:31 చూడండి. 4:31 చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోవాలి మనం అంటే మనలో దేవునికి ఆయాసకరంగా ఉంటున్న ప్రతి పరిస్థితిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి పిల్లలు. మనలో దేవునికి ఆయాసకరముగా ఉంటున్న పరిస్థితిని మనము విడిచిపెట్టకుండా మనము దేవుని పోలి నడుచుకోవడము అసంభవము పిల్లలు, అసాధ్యము. మనలో దేవునికి ఇష్టకరమైన పరిస్థితిని మనము క్రియేట్ చేసుకున్నాలంటే మనలో దేవునికి ఆయాసకరముగా ఉంటున్న ప్రతి పరిస్థితి నుండి మనము విడిపింపబడాలి, తప్పింపబడాలి పిల్లలు. ప్రతి పరిస్థితిని మనం విసర్జించాలి అన్నాడు. మరి ఏం చేయాలి? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఇప్పుడు సంఘ కన్యకకు దేవుడు కోరుకుంటున్న సంఘ వధువుకు ఉండవలసిన లక్షణాలు సంపూర్ణంగా ఉంటేనే దేవుడు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు. ఎట్లా ఉన్న పెళ్లి చేసుకుంటాడనే తలంపు మనము విడిచిపెట్టాలి. ఏం కాదు, పర్వాలేదు, ఎలా బ్రతికినా దేవుడు నన్ను అంగీకరిస్తాడని అనుకోవద్దు. ఇప్పుడు మనము పెళ్లి చూపులకు పోయినాం అనుకో, వరుడు మరి ఇష్టం లేదు, ఆయనలో అసలు అమ్మాయికి నచ్చకపోయినా కానీ అందరు చెబుతుంటారు అనుకో, అయినా కానీ చేసుకోవడానికి ఇష్టపడుతుందా? అంగీకరిస్తుందా కన్యక? లేదంటే వరుడు అంగీకరిస్తాడా? ఏం కాదు చేసుకో అంటే, ఏం కాదేంది రా భయ్, సంసారం చేసేది నేను కాబట్టి నువ్వెట్లా డిసిజన్ తీసుకుంటావు? నాకు నచ్చలేదు అంతే అని చెప్పేస్తావు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. మనల్ని పెళ్లి చేసుకోబోతున్న దేవుడు మనలో ఎటువంటి సులక్షణాలు ఉన్నాయి అనేది చూస్తాడు. నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, మరి నేను పెళ్లి చేసుకునే భార్యకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మరి తూకము వేసుకొని చూస్తాడు పిల్లలు. హల్లెలూయా. అందుకే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, ఏదెను తోటలో ఆదామును సృష్టించినప్పుడు అతని భార్యగా అవ్వను తయారు చేసినప్పుడు ఆ భార్యను ఏమని పిలిచాడు? ఆదాముకు సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన సహాయము ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు కడపటి ఆదాము అంటే ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ కడపటి ఆదాముకు ఎట్లయినా పర్లేదు, సాటి అయినా కాకపోయినా ఏం పర్వాలేదు అనుకుంటాడా? ఆయన కూడా సాటి అయిన భార్యగానే మరి సంఘము ఉండాలని ఇష్టపడతాడు పిల్లలు. అలా ఎదగాలి పిల్లలు. అలా ఎదగాలంటే యేసుక్రీస్తు ప్రభువులో ఎటువంటి పరిమళం ఉన్నదో అదే పరిమళమును సంఘము కనపరచగలగాలి. 5వ అధ్యాయం ఎఫెసీ 5:2 చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, చూడండి పిల్లల, మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. దేవుడు అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే మనము పరిమళ వాసనగా ఉండుటకు అన్నాడు. హల్లెలూయా. పరిమళ వాసనగా మనం ఉండాలి. మనలో దుర్గంధం ఉండదు పిల్లరా. అంటే బాగా మంచిగా స్నానం చేసుకుంటే, మంచి సెంటు కొట్టుకుంటే దేవుడు అంగీకరిస్తాడని కాదు ప్రభునందు పిల్లరా. మనలో ఉంటున్న లక్షణాలను బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనలో ఉంటున్న లక్షణాలను బట్టి మనలో సువాసన ఉందా లేదంటే దుర్గంధం వస్తుందా అనేది చూస్తాడు. యెషయా ప్రవచన గ్రంథములో మరి అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు వారి స్వరమును వినలేకపోతా ఉన్నాడు. దయచేసి 1వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూడండి పిల్లల, మీ చేతులు ఎలా ఉన్నాయట? రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని
తొలగింపుడి అంటున్నాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినాలి అంటే కూడా మనలో ఏం చూస్తూ ఉన్నాడు? మన చేతులు శుభ్రంగా ఉన్నాయా లేవా అనేది చూస్తూ ఉన్నాడు. చేతులు శుభ్రంగా ఉండడం ఏమేంటి అంటే, మనం చేతులు అనగా మనం చేసే కార్యములని అర్థం. చేతులతో మనం ఏం చేస్తాం? అనేకమైన పనులు చేస్తాం. కాబట్టి మన పనులు సరిగ్గా ఉంటే మన మొర దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు మన స్వభావము మంచిగా ఉంటే దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటాడు. మన స్వభావం మంచిగా లేదనుకో, ఇప్పుడు ఆదాములో నుండి మరి పక్కటెముకను తీసినప్పుడు ఆదాము 6 అడుగుల వాడైతే ఎముక ఎంత ఉంది? ఒక జానెడు ఉంటుంది. ఆ జానెడుతోనే పెళ్లి చేశాడా? చేయలేదు. దాన్ని ఏం చేశాడు? దేవుడు నిర్మాణం చేశాడు, కట్టడము చేశాడు. ఆ నిర్మాణ ప్రక్రియ జరగడానికి కొంత టైం పట్టింది. ఆ టైం తర్వాత ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొచ్చేసి సాటి అయిన సహాయంగా ఆయనకు అందించాం. అలానే ఇప్పుడు యేసు రక్తములో కడగబడిన మనమందరము ఆదాములో నుండి తీయబడిన ప్రకటెముక లాంటి వాళ్ళము ప్రియుల. ఈ ప్రకటెముక ఇప్పుడు ఏం కావాలి? కడపడి ఆదామైన యేసునాథునికి సాటి అయిన సహాయముగా ఎదగాలి ప్రియుల. ఎదగాలంటే మరి ఏం చేయాలంటే సమస్తమైన దుష్టత్వము మనలో నుండి తొలగించుకోవాలి. అక్కడ చెబుతున్నాడు కదా 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31లో, సమస్తమైన ద్వేషమును మనము మానివేయాలి, కోపమును విసర్జించాలి, క్రోధమును విసర్జించాలి, అల్లరిని మానివేయాలి, దూషణ మానివేయాలి, సకలమైన దుష్టత్వమును విసర్జించి మనం ఏం చేయాలన్నట? ఒకరిని ఎడల ఒకరు కరుణా చిత్తులై కరుణా హృదయులై ఉన్నాడు అన్నాడు. ఈ కరుణా హృదయులైన మాట, దేవుడు కరుణా హృదయం కలిగిన వాడు కనుక మీరును కరుణా హృదయులై ఉండుడి. దేవుడు మనల్ని క్షమించాడు కనుక మీరును ఒకరినొకరు క్షమించుకునుడి అని చెప్పిన తర్వాత, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎటువంటి ప్రేమను దేవుడు వ్యక్తపరిచాడో అదే ప్రేమను మనము కూడా వ్యక్తపరచాలి ప్రియులారా. ఎటువంటి లక్షణాలు యేసయ్యలో ఉన్నాయో అటువంటి లక్షణాలు మనము కూడా బహిర్గతం చేయాలి. హల్లెలూయా. అవి మనలో నుండి బయటకు రావాలంటే మనము ఫస్ట్ నింపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నింపబడేది ఏమి లేదు అనుకో, మనము బహిర్గతం చేయగలుగుతామా? చేయలేం. ఇప్పుడు మనము దేవుని గురించిన విషయాలు మనకు తెలిసి ఉంటేనే మనము ఇతరులకు చెప్పగలుగుతాం. ఆ లక్షణాలను మనం సంతరించుకోగలుగుతాం, చెప్పగలుగుతాం. కాబట్టి దేవుని గురించి ఎక్కువగా మనము మరి నేర్చుకోవాలి పిల్లరా. దేవుని గురించి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. దేవుని గురించి ఎంత తెలుసుకుంటే అంతగా మనము దేవునికి సన్నిహితులముగా తయారు కాగలుగుతాం. దేవునికి సన్నిహితులముగా తయారయ్యే లక్షణము మనలోనికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని స్నేహితులుగా పిలిచే లక్షణము మనలోనికి వచ్చినప్పుడు మనలో ఏం కనబడుతుంది తెలుసా? హృదయ శుద్ధిని మనము ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 22:11లో చూసినట్లయితే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘ కన్యకను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ప్రాణేశ్వరి అంటున్నాడు. సహోదరి నా ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరి నా ప్రాణేశ్వరి అని దేవుడు పిలుస్తున్నాడంటే, దేవుడు స్నేహము చేయగలిగిన పరిస్థితి సంఘ కన్యకకు ఉండవలసిన అవసరం ఉంది. సంఘ కన్యకకు ఉండాలి అంటే ఆమె ఏం చేయాలి? హృదయ శుద్ధిని ప్రేమించాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగములో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. హృదయ శుద్ధిని ప్రేమించు వారు మరి దేవునికి స్నేహితులు అవుతారన్నాడు సామెతల గ్రంథం 22:11లో. అటువంటి హృదయ శుద్ధి ఎవరిలోనైతే ఉంటుందో వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో ఆ 14వ వచనం నుండి కిందికి చెప్పబడిన విషయాల్లో, వాళ్ళ చేతులు సాపుతున్నారు, వారు ప్రార్థన లేరని కాదు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి చేతులు మలినాలతో ఉన్నాయి. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థనను వినలేకపోతున్నాడు, వారి మొరను ఆలకించలేకపోతున్నాడు. ఎంత దుర్భరమైన వీరు ప్రార్థన చేయట్లేదంటే ప్రార్థన చేస్తున్నారు, మోకరించట్లేదంటే మోకరిస్తున్నారు, మొరపెట్టట్లేదంటే మొరపెడుతున్నారు, కానీ
గాలికి మొర పెడుతున్నారు పిల్లలు. దేవుడు వింటాడని మొర పెడుతున్నారు, కానీ వారి మొర దేవుడు వినలేకపోతా ఉన్నాడు. దేవుడు వారి మొర వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు తమ్మును తాము శుద్ధి చేసుకోలేకుండానే దేవుని సన్నిధానంలోకి వచ్చేసి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అన్నాడు. దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు. మంచి క్రియలను సత్క్రియలు అంటాము, దుష్క్రియలు అంటే చెడ్డ క్రియలు. ఇప్పుడు మంచి క్రియలు చేస్తున్నవాడు దేవుని సంబంధి, సత్క్రియలు చేయవాడు దేవుని సంబంధి, దుష్క్రియలు చేయవాడు మరి దేవుని సంబంధి కాలేడు పిల్ల. కాబట్టి మీ దుష్క్రియలను మీరు ఏం చేయాలి? మానివేయాలి. మానివేసి ఏం చేయాలి అంటే ఆ 17వ వచనంలో, యెషయా 1వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. చూడండి పిల్లరా, మనము న్యాయము జరిగించడానికి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, న్యాయము జరిగించుడి, విధవరాలి పక్షమున మీరు వాదించుడి అని చెబుతున్నాడు ప్రభునందు పిల్లరా. ఇవి ఎందుకు చెబుతున్నాడు అంటే ఈ లక్షణాలన్నీ యేసయ్యలో ఉన్నాయి కాబట్టి. మన యేసయ్య ఎటువంటి వాడు? ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు పిల్ల. కాబట్టి సంఘ కన్యకకు కూడా ఎటువంటి లక్షణం ఉండాలి? సంఘ కన్యక కూడా న్యాయమును విచారించేదై ఉండాలి, న్యాయమును ప్రేమించేదై ఉండాలి, న్యాయము కొరకు నిలబడేదై ఉండాలి పిల్లరా. ఇప్పుడు మనమందరము సంఘ కన్యకలో భాగము పిల్లరా. మనమందరము కూడా ఎటువంటి వాళ్ళమై ఉండాలంటే, దేవుడు న్యాయవంతుడైతే మనం కూడా న్యాయవంతులం కావాలి. హల్లెలూయా. ఒక భక్తుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఊజు దేశమందు యోబు అనక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్నాడు. న్యాయవంతుడు అన్నాడు, యథార్థవర్తుడును న్యాయవంతుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యోబు ప్రార్థన దేవుడు విన్నాడు పిల్లరా. ఆ ముగ్గురు స్నేహితులు వచ్చేసి యోబు మీద ఎన్ని మాటలు అన్నా కానీ తర్వాత, అరే మీరు చచ్చిపోతారా, మీరు సావకుండా ఉండాలంటే యోబు మీ పక్షమున బలి అర్పించాలి, అయితే ఆయనను బట్టి మిమ్మల్ని అంగీకరిస్తానన్నాడు. అరే మీరు ఇంతసేపు తిట్టిరు కాబట్టి, ఇప్పటి వరకు మీరు నన్ను హేళన చేశారు కాబట్టి నేను మీ గురించి ప్రార్థన చేయనంటే, ఇప్పుడు జోఫర్ ఏమైపోయాడు? టపా కట్టేవాడు పిల్లరా, ప్రభునందు పిల్లరా. ఆ ముగ్గురు స్నేహితులు కూడా మరి అదే దినము టపా కట్టేవారు. కానీ యోబు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి వారిని క్షమించాడు. అంటే యోబు ప్రార్థన దేవుడు విన్నాడు అంటే యోబు సత్క్రియల యందు ఆసక్తి పరుడై ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా. దుష్క్రియలను విడిచిపెట్టుడి అన్నాడు. కాబట్టి దుష్క్రియలు చేస్తే మన స్వరము దేవుడు వినడు, మన మొర దేవుడు వినడు పిల్లరా. మన దేవుడు మన మొర వినాలి అంటే మనము దుష్క్రియలను విడిచిపెట్టాలి. హల్లెలూయా. మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనము మరి లోగడ చెప్పుకున్న విషయము, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మనం ఏం చేయాలి? మానివేయాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఈ పత్రికను ఎవరికి రాశాడు పేతురన్న? రక్షణ పొందిన విశ్వాసులకి రాశాడు. రక్షణ పొందిన వారిలో కూడా ఎటువంటి స్వభావం ఉంటుందట? దుష్టత్వము ఉంటుంది, సమస్తమైన కపటం ఉంటుంది, వేషధారణ కూడా ఉంటుంది. మరి ఇంకేం చెప్పినాడు? సమస్త దూషణ మాటలు ఉంటాయంట. రక్షణ పొందారు కానీ వీరి పెదవుల నుండి దూషణకరమైన మాటలు వస్తాయి. రక్షణ పొందారు కానీ వీరు సమస్తమైన కపటమును, సమస్త విధమైన వేషధారణను కనబరుస్తారు, సమస్తమైన దుష్టత్వము అన్నాడు ప్రభునందు పిల్లరా. ఇవేం చేయాలి? మనము మానివేయాలి పిల్లరా. మనము దేవుడు పెండ్లాడే కన్యకగా మనము తయారు కావాలంటే ఆయన కోరుకునే స్థితికి మనం తప్పకుండా
ఎదగాలి. హల్లెలూయా. ఆయన కోరుకున్న స్థితులకి మనం ఎదిగినప్పుడే ఆయన మనల్ని కోరుకుంటాడు. ఆయన కోరుకోలేకపోతే మనము చాలా నష్టపోతాం పిల్లరా. రక్షణ పొంది సమస్తమైన దుష్టత్వమును అనుసరిస్తున్నవారు, రక్షణ పొంది సమస్తమైన ద్వేషముతో నింపబడిన వారు, రక్షణ పొంది సమస్తమైన కపటమును కలిగి ఉన్నవారు, రక్షణ పొంది దూషణకరమైన మాటలు మాట్లాడుతున్న వారందరూ ఏం చేయాలి? వాటన్నిటినీ మానివేయాలి, విసర్జించాలి. కృతగా జన్మించిన శిశువులను పోలిన వారే అన్నాడు. ఇప్పుడు ఈరోజు పుట్టిన పిల్లలను మనం పోయేసి ఏం రా దుష్టునిలాగా మాట్లాడుతున్నాం అని చెప్పగలుగుతామా? అంత కపటంగా అట్లా వేషధారణ ఎలా ఉన్నావు రా నువ్వు అని అంటామా? అనలేము. నిర్మలమైన మనస్సు ఉంటుంది, నిష్కలంకమైన మనస్సు ఉంటుంది, నిందారహితమైన స్థితి వారిలో కనబడుతుంది పిల్లలు. అటువంటి పరిస్థితిని రక్షణ పొందిన ప్రతి విశ్వాసిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. వారిని దేవుడు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు. వారి కొరకే దేవుడు తను తాను అప్పగించుకున్నాడట. తను తాను దేని కొరకు అప్పగించుకున్నాడు? మనమందరము పరిమళ వాసనగా ఉండడము కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణముగాను మరి అప్పగించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5:2 మరి పౌలన్న చెప్పాడు. పౌలన్న భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. దేవుడు అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే మనము పరిమళ వాసనను వెదజల్లడానికి. ఇప్పుడు పరిమళ వాసనగా మనం ఉండాలని కోరుకుంటున్నాడంటే దుష్టుడైన అపవాది మనలో నుండి ఏ వాసన రావాలని వాడు ఇష్టపడతాడు? దుర్వాసన రావాలని వాడు ఇష్టపడతాడు. ఇప్పుడు దుష్టుని అనుసరిస్తున్న వారందరిలో ఏ వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. ప్రభునందు పిల్లలు, ఆ దుర్వాసన రాకుండా ఉండాలంటే యేసయ్య పరిమళము మన మీదికి రావాలి. హల్లెలూయా. యేసయ్య పరిమళము మన మీదికి రావాలంటే ఆయన బలిపీఠము దగ్గరికి మనము రావాలి పిల్లలు. బలిపీఠము దగ్గరికి వచ్చి ఆ బలిపీఠము దగ్గర మనము మోకరించినట్లయితే ఆయన యొక్క పరిమళము మన మీద పడుతుంది. ఆయన యొక్క పరిమళము మన మీదకి వచ్చినప్పుడు మనము కూడా ఆయనకున్నటువంటి లక్షణాల చేత మనం నింపబడతాం పిల్లలు. హల్లెలూయా. యేసయ్య పిడిగుద్దులు ఎందుకు తిన్నావంటే నీలో నుండి పరిమళము రావాలని రా అంటాడు. యేసయ్య కొరడ దెబ్బలు ఎందుకు తిన్నావు, అన్ని గాయాలు నువ్వు ఎందుకు భరించావంటే నీలో నుండి ఒక సువాసన బయటకి రావాలని చెబుతాడు. కానీ ఈనాడు సంఘ కన్యకల నుండి సువాసనకు బదులు దుర్వాసన వస్తుంది. ఎక్కడ చూసినా కపటము, వేషధారణ, ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము కనబడుతూ ఉంది పిల్లలు. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన రావడానికి ముందే మనము సిద్ధపరచుకోవాలి పిల్లలు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తమ బ్రతుకులను సిద్ధపరచుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సంస్కరింపబడాలి. నాలో ఉంటున్న అవిధేయత తొలగిపోవాలని నిరంతరము ప్రార్థన చేయాలి. నాలో ఉంటున్న అక్రమము తొలగిపోవాలి. నాలో ఉంటున్న దేవునికి ఆయాసము కలిగించే ప్రతి పరిస్థితి నా నుండి తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు దేవుని చిత్తానుసారమైన మనుషుడు. కానీ 139వ కీర్తనలో ఏమంటాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. నేను చూసుకున్నా ప్రభువా, నేను చూసుకున్నా కానీ నాలో నీకు ఆయాసకరమైన పరిస్థితులు నేను సరి చేసుకున్నాను. ఇంకా ఏమైనా నీకు ఆయాసకరమైన పరిస్థితి ఉన్నదేమో దయతో నన్ను దర్శించండి, నన్ను శుద్ధి చేయండి అని తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అటువంటి అలా అప్పగించుకునే క్రైస్తవ సమాజం ఎంతమంది ఉన్నారండి? ప్రభునందు పిల్లరా, రక్షణ పొందిన మనము మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఒక మానవుడు ఎటువంటి మాటలు మాట్లాడతాడో అలాంటి మాటలు మన నోటికి రాకుండా మనము చాలా జాగరూకత వహించాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడు అన్నాడు కదా. సమయమును మాత్రమే కాదు, మన మాటలు కూడా అనవసరంగా బయటకు వెళ్లకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. మన కన్నులు కూడా అనవసరమైన వాటి మీద కేంద్రీకరించకుండా మన కన్నుల విషయంలో జాగ్రత్త పడాలి. మన పెదవుల విషయంలో జాగ్రత్త పడాలి. మన నోటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో అప్పుడు వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటాడు. హల్లెలూయా. మనము సిద్ధపరచుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మనకు సమయం ఉన్నది,
సిద్ధపడడానికి. ఒక టైం వచ్చినప్పుడు ప్రభు రాకడలో మనల్ని బట్టి దేవుడు చెప్పగలగాలి, ఇదిగో వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, సంఘ కన్యక తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పగలిగిన స్టేటస్ మనము సంపాదించుకున్నట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలా సంపాదించుకున్నాలంటే యేసయ్యలో ఎలాంటి పరిమళం అయితే ఉన్నదో అదే పరిమళము మనలో నుండి రావాలి ప్రియులారా. ఇప్పుడు షూలమీతి కన్యకను గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొని పరిమళ తైలము. చూడండి పిల్ల, ఈ సాక్ష్యము మనము పొందుకొనగలగాలి. హల్లెలూయా. ఈ సాక్ష్యము మనము పొందుకొనగలగాలి అంటే సిలువయను బలిపీఠమును నిరంతరము ఆశ్రయిస్తూ ఉండాలి. కోరహు కుమారులు బలిపీఠాన్ని ఆశ్రయించి బ్రతికిపోయారు పిల్లలు. బ్రతకడానికి అర్హత లేని కోరహు కుమారులు బ్రతకడానికి గల కారణం ఏంటంటే బలిపీఠమును ఆశ్రయించారు. 84వ సంకీర్తనలో మనం చూస్తాము కదా. 84వ సంకీర్తన, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బలిపీఠము దగ్గర మనము ప్రక్షాళన చేయబడతాము. మనలో ఉంటున్న అవిధేయత నుండి విధేయతలోనికి నడిపింపబడగలుగుతాం ప్రియులారా. మనలో ఉంటున్న చెడు లక్షణాల నుండి మంచి లక్షణాలలోనికి మనం నడిపింపగలుగుతాం. ఇప్పుడు కోరహు సంబంధులందరూ చచ్చిపోతారని దేవుడు చెప్పిన తర్వాత కూడా కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. 84వ కీర్తన. ఆ కోరహు కుమారులు బ్రతకాల్సిన పరిస్థితే కాదు, ఎట్లా బ్రతికిపోయారంటే వారు బలిపీఠమును ఆశ్రయించారు. ఇప్పుడు యేసయ్య మనల్ని పెళ్లి చేసుకోవాలంటే మనము ఏం చేయాలి? సిలువయను బలిపీఠమే మనకు దిక్కు ప్రియులారా. వేరే ఆప్షన్ లేదు. సిలువయను బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు మనలో దేవుని లక్షణాలు మన మీదకి వస్తాయి. దేవుని లక్షణాలను మనం పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. నీవు పూసుకొనిన పరిమళ తైల వాసన సకల గంధ వర్గముల కంటే శ్రేష్టమైనదని దేవుడు చెప్పగలుగుతాడు. అటువంటి సాక్ష్యమును మనము పొందుకునే స్థితిలో మనము జీవించాలి అంటే మనము నిరంతరము దేవుని యొక్క లక్షణాలను మనం సంతరించుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి. హల్లెలూయా. భక్తి జీవితం అంటే జస్ట్ నీళ్ళలో మునిగేసి బయటకు వచ్చి ఇంకా నేను పరలోక సంబంధిని అని చెప్పేసి తిరగడము కాదు. భక్తి జీవితం అంటే దేవునిలో ఉంటున్న లక్షణాలు నీలోనికి రావడం. హల్లెలూయా. దేవునిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నీలోనికి రావడము భక్తి జీవితం. దాని కొరకు మనం ఏం చేయాలి? నిరంతరము సాధన చేయాలన్నాడు. హల్లెలూయా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుమన్నాడు. దైవభక్తి విషయంలో మనల్ని మనమే సాధనం చేస్తూ ఉండాలి, సాధకము చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు మనలో దేవునికి ఆయాసకరంగా కనిపించే లక్షణాలు 100 ఉంటే మనము సాధన చేస్తున్నప్పుడు కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. హల్లెలూయా. 100 నుండి 99కి వస్తాం, 98కి వస్తాం, 97కి వస్తాం. అట్లా వచ్చి దేవుడు ప్రభు యొక్క రాకడలో మన పరిస్థితి ఎలా ఉండాలంటే దేవునిలో ఉంటున్న లక్షణాలు, దేవుడు కోరుకునే లక్షణాలు మనలో 100% ఉండాలి. దేవుడు అసహించుకునే లక్షణాలు మనలో 0 కావాలి. రక్షణ పొందినప్పుడు మనలో ఉంటున్న లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ దేవునికి ఇష్టమైన లక్షణాలన్నీ మనం రాసుకుంటే, ఇక్కడ దేవునికి ఇష్టం లేని లక్షణాలు మనం అన్ని రాసుకుంటే, రక్షణ పొందిన వెంటనే దేవుడు ఇష్టపడే లక్షణాలు కొన్ని ఉంటాయి, దేవుడు ఇష్టపడని లక్షణాలు అనేకం ఉంటాయి. కానీ మనం ఎత్తపడే సమయానికి దేవునికి ఇష్టమయ్యే లక్షణాలు అనేకం ఉండాలి, దేవునికి ఇష్టం కాని లక్షణాలు అన్నీ 0 అయిపోవాలి. హల్లెలూయా. అప్పుడు మనము పరిమళ వాసనను మనము వెదజల్లగలుగుతాం. దాని కొరకే మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. హల్లెలూయా. మనము మంచిగా ఉండాలని ఎవరైనా మన కొరకు అప్పగించుకునే పరిస్థితి ఉన్నదా? ప్రభునందు ప్రియులారా, దేవుడు అప్పగించుకున్నాడు. మనలో నుండి సులక్షణాలు రావాలని, మనలో జాగరూకత వహించాలని, మనము శ్రేష్టమైన పరిస్థితిలో ఉండాలని ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు, తను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. దేవుని కోపం ఆయన మీదకి దిగి వచ్చింది.
మనము పాప దోషములన్నీ ఆయన మీదకి వెళ్ళినప్పుడు, దేవుని కోపం ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా ఆయనను విడిచిపెట్టాడు. సిలువలో ఆయన పలుకుతాడు కదా మాట, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితే. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు విడవబడ్డాడు. ఎందుకంటే మనము దేవునికి సన్నిహితులము కావాలని. దేవుడు తను తాను దేవునికి దూరం చేసుకున్నాడు. యేసయ్య తను తాను దేవునికి దూరం ఎందుకు చేసుకున్నాడంటే మనము దేవునికి సన్నిహితులము కావడానికి. ఆయన రోగములతో నింపబడ్డాడు. ఎందుకంటే మనము రోగాలు లేకుండా ఉండాలని. ఆయన గాయపరచబడ్డాడు, మనకు గాయాలు కలగకుండా ఉండాలని. ఆయన వెలివేతకు గురి అయినాడు, మనము వెలివేతకు గురి కాకుండా ఉండాలని. ఆయన ఎన్నో అవమానాలు పొందాడు, మనము అవమానాలు పొందకూడదని. ప్రభునందు పిల్లరా, అంతా త్యాగము చేసిన యేసయ్యకు మనము ఇవ్వగలిగిన మరి గిఫ్ట్ ఏంటంటే ఆయనలో ఉంటున్న లక్షణాలను మనలో నుండి బహిర్గతం కావాలి. హల్లెలూయా. యేసయ్య మరి భూమి మీద దృశ్యరూపముఖముగా ఇప్పుడు లేడు మన మధ్యలో, అవునా? కానీ ఆయన ప్రతిబింబాలుగా మనమున్నాం. మనల్ని చూసిన వాడు అరే యేసయ్య ఉంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండేవాడేమో అని మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన పరిశుద్ధత మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, భక్తి జీవితంలో దేవుడు మెచ్చుకునే స్టేటస్కు మనము వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది పరిశుద్ధత. పిల్లలు, హృదయ శుద్ధి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. హృదయ శుద్ధి లేకపోతే మనము దేవుని చూడలేము, పరిశుద్ధత లేకపోతే కూడా మనం దేవుని చూడలేము. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో మరి 12వ అధ్యాయంలో చెబుతాడు, అందరితో సమాధానముగా ఉండడానికి సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుడి అని చెబుతూనే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడును చూడలేడు అంటాడు. ఎబ్రీ 12వ అధ్యాయము 14వ వచనము చూడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నారు. ఇక్కడనే పరిశుద్ధత కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే హృదయ శుద్ధి ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధత ఉన్న వారిలోనే హృదయ శుద్ధి ఉంటుంది పిల్లలు. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించకపోతే మన హృదయ శుద్ధిని ప్రేమించలేం. హృదయ శుద్ధిని ప్రేమించకపోతే రాజు మనకు స్నేహితుడు కాలేడు. సామెతల గ్రంథం 22:11 ప్రకారం దేవుడు మనకు స్నేహితుడు కావాలంటే, దేవుడు మనల్ని ప్రియురాలని పిలవాలంటే మనలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు మనలో నుండి రావాలి. ఆయన దయామయుడైతే మనం కూడా దయగల వారముగా మనము తయారు కావాలి ప్రియుల. అయితే కన్యకలు ఏం చేస్తూ ఉన్నారట? ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారట. కన్యకలు పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? చివరిలో కన్యకలు నిన్ను ప్రేమించుదురు అన్నాడు. కన్యకలు దేవుణ్ణి ప్రేమించడానికి మరి అటువంటి స్టేటస్ మనము సంపాదించుకోవాలి పిల్ల. కన్యకలు దేవుణ్ణి ప్రేమించారంటే పరిశుద్ధులందరూ ఆయనను ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో ఉంటున్న, ఆయన నామములో ఉంటున్న మరి శ్రేష్టమైన లక్షణాలను బట్టి ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ లోకములో ఉంటుండగానే దేవుని యొక్క లక్షణాలను మనం సంతరించుకుంటూ, దేవుని వంటి స్వభావము మనం ధరించుకుంటూ, దేవునికి ఒక పరిమళ వాసనను వెదజల్లుతూ ఈ లోకములో దుష్టక్రియలను మానివేసి సత్క్రియల యందు ఆసక్తి పరులమై మనము ముందుకు సాగినట్లయితే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. సంఘ కన్యక ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే స్టేటస్కు మనం చెందిన వారముగా మనము తయారవుతాం పిల్లలు. ఆ స్టేటస్ లేకపోతే ఇంకా మిగతాదంతా వ్యర్థము, వేస్టే పిల్లలు. మనల్ని మనము సిద్ధపరచుకోలేని భక్తి ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం కలగజేస్తా? ప్రభునందు పిల్లలు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. మనం క్రియారూపకము దాల్చిన విశ్వాసులముగా మనం ఈ లోకంలో తయారు కావాలి. అటువంటి కృపను మనము దేవుని సన్నిధానంలో అడిగి పొందుకుందాం. ప్రభువా, నాలో నీకు ఆయాసకరంగా ఉంటున్న అవలక్షణాలన్నీ నా నుండి తొలగించండి. మరి సంఘ కన్యకను ఏ విధంగానైతే నువ్వు అభివర్ణిస్తూ ఉన్నావో అటువంటి లక్షణాలు నాలో ఉండున్నట్లుగా మీరు సహాయం చేయండి అని దేవుణ్ణి వేడుకుందాం పిల్లల. ఈ దేవుడు చేస్తే తప్ప మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము, మనల్ని మనము బాగు చేసుకోలేము. దేవుడే వచ్చి మనకు సహాయం చేసి మనల్ని దేవుడికి ఇష్టమైన స్థితిలో నిలబెట్టి మహిమనందును గాక. ఆమేన్. రండి పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి?
మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉండినాయి, మన నడతలు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉంది. రక్షణ పొందిన నీవు నేను మనమందరము వేషధారులముగా ఉండడము దేవుని చిత్తము కాదు పిల్ల. వేషధారణను మనము విసర్జించాలి. రక్షణ పొందిన మనమందరము కపటమును విసర్జించాలి. రక్షణ పొందిన మనమందరము సమస్తమైన దుష్టత్వమును మానివేయాలి. సమస్త విధమైన దేవునికి ఆయాసకరమైన ప్రతి పరిస్థితి నుండి మనము విడిపింపబడాలి. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఎవరము కూడా అన్యమనస్కంగా ఉండొద్దు. ఎవరు కూడా సమయమును వృధాపరుచుకోవద్దు పిల్లరా. ఇది చాలా శ్రేష్టమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము, దేవునితో సమాధాన పడే సమయము, తండ్రి నాయన అని మొర్ర పెట్టుకునే సమయము, దేవుని క్షమాపణను పొందుకునే సమయము, దేవుని చేత కనికరింపబడే సమయము, దేవుని కృపను ఆస్వాదించే సమయము, దేవుని కృపను దేవుని కృప చేత నింపబడే సమయము. గనుక ఎవరము కూడా మౌనముగా ఉండక పక్క వాళ్ళ విషయాలన్నింటిని పక్కన పెట్టేసి నీతో వ్యక్తిగతంగా దేవునితో ఉన్న అనుబంధాన్ని ఎలా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ గడిచిన పునరుత్థాన దినము మొదలుకొని నేటి నూతన పునరుత్థాన దినము వరకు మనము నడిచి వచ్చిన యాత్రను ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. నీ మార్గములో దేవుణ్ణి మహిమపరిచావా? నీ చేతుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచావా? నీ ఆలోచనల ద్వారా దేవుణ్ణి మహిమపరిచావా? నీ పెదవులు దేవుని మహిమపరిచే విధంగా ఉన్నాయా? నీ నాలుక దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉందా? నీ నోరు ఎలా ఉంది? రక్షణ పొందిన నీవు ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? మాట్లాడాల్సిన మాటలు మాట్లాడావా? మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడావా? చూడవలసిన దృశ్యాలు నువ్వు చూసావా? చూడకూడని దృశ్యాలు కూడా నువ్వు చూసావా? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నావా? లేదంటే నీ హృదయము కపటముతో నింపబడి ఉన్నదా? వేషధారణతో నింపబడి ఉన్నదా? ఎలా ఉంది నీ హృదయము? ప్రియ సహోదరి, దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎలా ఉంది ప్రియ సహోదరుడు నీ హృదయం? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవునికి ఆయాసము కలిగించే హృదయము మనలో ఉంటే దేవుడు మనతో స్నేహము చేయలేడు పిల్లరా. దేవునికి ఆయాసము కలిగించే హృదయము మనలో ఉంటే మనము సత్క్రియలందు ఆసక్తి పరులము కాలేము. రక్షణ పొందిన మనమందరము దేవునికి సొత్తైన జనాంగము పిల్లరా. ఈనాడు దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతూ ఉంది. దాంట్లో నీవు కారకురాలివి కాదా? లోకమునకు మీరు ఉప్పై ఉన్నారన్నాడు. లోకము చెడిపోతున్నప్పుడు బాగు చేయాల్సింది పోయేసి లోకమును నిందించే పరిస్థితుల్లో నీవుంటే ప్రయోజనం ఏమిటి? ఉప్పు యొక్క లక్షణము అదేనా? లోకమునకు మీరు వెలుగై ఉన్నారన్నారు. అనేక మంది చీకటిలో మరణాంధకారంలో ఉంటుండగా ఒక్కరోజైనా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి, అయ్యా చీకటిలో మరణాంధకారములో అనేకులు ఉన్నారు ప్రభు,
వారిని రక్షించండి అని ప్రార్థన చేయగలిగావా? ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇస్తే దేవునికి నీవేమి తిరిగి ఇవ్వగలుగుతున్నావు? దేవుడు కొరకు జరిగిన లక్షణాలు నీలో ఉన్నాయా? రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని చేత పిలువబడి ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నీ బ్రతుకు నీకైనా అర్థమవుతుందా? క్షణిక ఆవేశాలను బట్టి, క్షణిక సుఖాలను బట్టి ఎంతో మంది దేవునికి దూరస్తులుగా మారిపోతుంటుండగా నిన్ను నీవు బాగు చేసుకుంటూ ఏ రోజైనా నువ్వు మోకరించి అంగలార్చగలిగినవా? అయ్యా, రక్షణ పొందిన విశ్వాసులు భ్రష్టులుగా మారిపోతున్నప్పుడు నీవు కన్నీరు మున్నీరు కాగలిగినావా? దేవుడు నిన్ను ఏర్పరచు చేసుకున్న పరిస్థితిని నువ్వు విస్మరించి నీ ఇష్టానుసారంగా బ్రతకడము ఘోరమైన పొరపాటు పిల్లల. నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు దొంగిలించలేకపోవచ్చు, నువ్వు ఇతరులకు అన్యాయం చేయకపోవచ్చు, కానీ సంఘము దేవునికి ఆయాసకరంగా ఉంటున్న పరిస్థితుల్లో నువ్వు అంగలార్చకపోతే నువ్వు పొరపాటు చేసిన వానితోని లెక్క. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పంలోనికి మనం రావాలి. దేవుని ఉద్దేశముల కొరకు మనం బ్రతకాలి. దేవుని సంకల్పం కొరకు మనం బ్రతకాలి. రక్షణ పొందిన మనమందరం మన ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు. రక్షణ పొందిన మనమందరము దేవునికి విధేయులము కావాలి. ఇలా బ్రతుకుతున్నాం. నిజంగా దేవుడు కోరుకుంటున్న బ్రతికే నమ్మన్నది. దేవుడు నిజంగా మనల్ని ప్రాణేశ్వరి సహోదరి, నీవు పూసుకున్న పరిమళ తైలము చాలా సువాసన గలదని చెప్పగలుగుతాడా? మన లక్షణాలను బట్టి. దేవుడు సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘమును కడుతుంటే ఆ సంఘములలో మనుషులు సంఘాలను కడతా ఉన్నారు. దేవుడు సంఘమును ప్రక్షాళన చేస్తుండే సంఘమును చెడగొడుతూ ఉన్నారు. ఇదేనా నీలో దేవునిలో కనపడిన లక్షణాలు నీలో కనపడుతున్నవి సేమేనా? ఎటు వెళ్తున్నాం? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం పిల్ల. డబ్బు శాశ్వతము కాదు, అందము శాశ్వతము కాదు, హోదా శాశ్వతము కాదు, ఉద్యోగము శాశ్వతము కాదు. నీతో దేవునికున్న అనుబంధమే శాశ్వతమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకా వయసు రాలేదనే స్థితిలో మనం ఉండొద్దు పిల్లరా. వయసుకు వచ్చిన వారముగా మనం ఎదుగుతుండాలి. కాలానుకూలంగా మనం ఎదుగుతుండాలి. సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా నూతన పరచబడుతున్న నవీన స్వభావమును మనం ధరించుకుంటూ ముందుకు సాగాలి. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. నీ ద్వారా దేవుని పని జరగకపోయినా పర్వాలేదు, కానీ నీ ద్వారా దేవుని పని అడ్డగింపబడితే ఘోరమైన తీర్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మనల్ని మనము ప్రక్షాళన చేసుకుందాం. సంస్కరింపబడదాం. బల్లకై మనము సిద్ధపడదాం పిల్లరా. సమయంలో సద్వినియోగం చేసుకుందాం. నేను కూడా మానవ మాత్రుడనే కనుక
ఇంకా కొద్దిసేపు నేను మాట్లాడను పిల్ల. ఎవరికి వారము వ్యక్తిగతంగా మనం స్వపరీక్ష చేసుకుంటూ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుని క్షమాపణ కోరుతూ ప్రతి పాపము నుండి మనం విడిపింపబడదాం. ప్రతి అతిక్రమమును దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని వాగ్దానములను మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులనుగా చేయునని లేఖనము సెలవిస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా యుద్ధకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయనన్నాడు. కాబట్టి త్రోసివేయని దేవుని పాద సన్నిధిలో మన దోషములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెడుతూ దేవుని చేత కనికరింపబడుతూ పరిశుద్ధులముగా తీర్చబడుతూ మనం ముందుకు సాగుదాం. కృప కలిగిన దేవుడు అంతరిక్షము కంటే అధికమైన కృపను దేవుడు మన మీద కుమ్మరిస్తుంటుండగా రెండు చేతులు ఆకాశము వైపెత్తుకుందాం. రెండు చేతులు ఆకాశము వైపెత్తుకొని ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయన మహాపరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దయగల మహారాజానికి వందనాలు, స్తోత్రములు. సర్వశక్తి మంతుడానికి వందనాలు, నీతి మంతుడానికి వందనాలు, నీ క్షమాపణను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నాలో నా తండ్రి నువ్వు కోరుకుంటున్న పరిస్థితిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీకు వందనాలు. నేను పరిమళ వాసనగా ఉండడానికి ప్రభువా నన్ను నా ప్రభువా నీవు ప్రభువా నా తండ్రి బలిగాను అర్పణగాను ప్రభువా నా తండ్రి అప్పగించుకున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఓ యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. రక్షణలోనికి నన్ను నడిపించిన తండ్రి, సత్యములోనికి నన్ను నడిపించిన తండ్రి, నీ వాక్కు చేత నన్ను దర్శించిన తండ్రి, నన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్న తండ్రి నీకు వందనాలు. ఇష్టపడి నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. మీరు మాట్లాడి ప్రభు నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో ఉంటున్న ప్రభు అవిధేయతను కొట్టివేసినందుకు నీకు వందనాలు. నాలో ఉన్న దుష్టత్వమును కొట్టివేసినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న వేషధారణను తొలగించి వేసినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న సమస్త విధములైన కల్మషమును తొలగించినందుకు నీకు స్తోత్రములు. సమస్త విధములైన కపటము నానుడు పారద్రోలినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువు వలె నా బ్రతుకును మీరు మార్చి వేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములను చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప రాజా నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రము. మీరు ఇచ్చిన సమాధానము కొరకై నీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రభు నా తండ్రి నా ప్రభు క్షేమము కొరకై నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యము కొరకై నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ కొరకై నీకు వందనాలు నా ప్రభ. మీరు ఇచ్చిన ప్రభు నా తండ్రి నాయన నీ యొక్క శ్రేష్టమైన ప్రభు నా తండ్రి నాయన ప్రభ ఉపదేశము కొరకై నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమన్నాడు. పిల్లలు మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారము, మన అపరాధములన్నింటినీ క్షమించినాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటినీ కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. సమాధి నుండి మన ప్రాణములను విమోచించుచున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పలుమార్లు మనము దేవునికి అవతలగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు కరుణించి మనల్ని దగ్గరగా చేర్చుకున్నందుకు మనం దేవుని స్తుతిద్దాము. తోలివేయబడిన మనల్ని దేవుడు హక్కున చేర్చుకున్నందుకు దేవుని స్తుతిద్దాము. బలహీన పడిన ప్రతి పరిస్థితి నుండి, దుర్బలంగా మారిపోయిన ప్రతి పరిస్థితి నుండి మనల్ని బలపరిచినందుకు దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పిపోయిన మనల్ని హక్కున చేర్చుకున్న దేవుని స్తుతిద్దాము ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం. పరిశుద్ధ తనయానికి వందనాలు, స్తోత్రములు. ఆది మధ్యాంత రైతుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. సర్వశ్రేష్ఠుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉత్తముడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అందరికీ ఉపకారివైన మా తండ్రి నీకు వందనాలు.
నాకు ఉపకారిగా నా దగ్గరికి వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నాలో ఉంటున్న దుష్టత్వమును తొలగించి వేసినందుకు నీకు వందనాలు. నాలో ఉంటున్న దుర్మార్గతను తొలగించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క జనాంగముగా నన్ను తీర్చినందుకు నీకు వందనాలు. నీ సొత్తైన జనముగా నన్ను చేసుకున్నందుకు నీకు వందనాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన ప్రభువా. ఓ గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అద్వితీయ సత్యదైవమా నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పాటనిచ్చితివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించుదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నూతన నూని ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను. హల్లెలూయా. నూతన నూని ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను నింపి నిత్యం నడిపితివి, నింపి నిత్యం నడిపితివి. నూతన శాలిము చేర్చెదవు, నూతన శాలిము చేర్చెదవు. నీ పాదం నొక్కెదము నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదము. యేసయ్యా నిన్ను ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సహాయము చేసితివి, చెడి ఎక్కడా తిరుగకుండా, చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. ఆమేన్. చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం రొక్కెదము నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని. దోడుగరా నీ దండము. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. నీ దండము నిజముగా నిన్ను ఆదరించును. హల్లెలూయా, స్తోత్రం. దుర్గలను ఆదరించును. నీ పాదం నొక్కెదము నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను స్థాపించుటకై. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను వ్యాపించుటకై. కొమ్మనరికి కట్టుకు తీసి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం.
స్తోత్రం 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 హల్లెలూయా. కాపాడి శుద్ధీకరించితివి, కాపాడి శుద్ధీకరించితివి, నీ పాదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయ దైవం నీవో, నాదు రక్షక నా ప్రాణమా. నా హృదయ దైవం నీవో, నాదు రక్షక నా ప్రాణమా. ప్రేమించెదా యేసునాథా, ప్రేమించెదా యేసునాథా, ప్రేమామృతమును దర్శించెదం, ప్రేమామృతమును దర్శించెదం. నీ పాదం నొక్కెదం, నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదము. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోనూ ప్రకాశమైన శిఖరముపై హల్లెలూయా స్తోత్రం. శుద్ధమైన కీర్తితోనూ ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు, శీఘ్రముగా చేర్చెదవు. సీయోనులో నిన్ను కీర్తించెదను, సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దైవమా నీకు వందనాలు స్తోత్రం. నీకు నా తండ్రి నాయన పరిమళ సువాసనను నాలో నుండి ప్రభు నా తండ్రి వెదజల్లేటట్లుగా నన్ను దర్శించి నన్ను బాగు చేసిన తండ్రి మీకు వందనాలు వందనాలు. గొప్ప రాజానికి స్తోత్రం. నన్ను పరిమళ వాసనగా తీర్చడానికి ప్రభు నాయన నిన్ను నీవు తండ్రికి బలిగాను అర్పణముగా అప్పగించుకున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము.
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడిగినందుకు, ఓ నాయనా, నాలో ఉంటున్నా సకల విధములైన నీకు ఆయాసకరమైన దుర్గంధం అంతటిని నా నుండి తొలగించి వేసినందుకు నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు, స్తోత్రములు. భూలోకమందున పుష్పించి నిరతము వేలాది వాసనలు వెదజల్లే స్థితిని మా అందరికీ దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మా ఎడల నీకున్న ప్రేమ, మా ఎడల మీరు కనికరిస్తున్న విధానము, మా ఎడల మీరు కనపరుస్తున్న ప్రభువా పద్ధతి ఏమి ఇవ్వగలను ప్రభువా? ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలరు? విరిగి నలిగిన మా హృదయస్తుని తూపార్చిన నీ బంగారు పాదములకి సమర్పిస్తున్నాను.